టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రైతులకు సంబంధించిన సమాచారంతో అయితే మీకైతే ముందుకైతే వచ్చాను. ఏదైతే రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల వరకే ఎవరికైతే కాలేదో వాళ్ళ కోసము, మరియు ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళ కోసం అయితే కీలక అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. పూర్తిగా చూసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపుగా 9 నెలలు అయితే అవుతా ఉంది. ఈ 9 నెలల నుండి ఏం జరుగుతా ఉంది, తెలంగాణలో ఏం జరుగుతా ఉందంటే ఏమున్నా కానీ 6 గ్యారెంట్లు ఒకవైపు, తర్వాత రుణమాఫీ గురించి అయితే టాపిక్ బాగా చర్చిస్తా ఉన్నాము. రుణమాఫీ నిజంగా రుణమాఫీ ఏదైతే 2 లక్షల వరకు అయితే 15 ఆగస్టు లోపు అయితే రుణమాఫీ చేస్తామని చెప్పారు. 3 దశల్లో రుణమాఫీ అయిపోయింది. దాదాపుగా ఇప్పటికే 23 లక్షల రైతుల ఖాతాల్లో, అకౌంట్లో డబ్బులు పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా చాలా మందికి కూడా రుణమాఫీ కాలేదు. మరి రుణమాఫీ కాలేదు. ఇంకొక వైపు చూస్తే ఇప్పుడు పంట వేసే సీజన్, అంటే ఇప్పుడు ఏదైతే నాట్లు వేసే సీజన్ కాబట్టి ఇప్పుడు దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ లేకుంటే వాటి ఏవైతే ఉన్నాయో చాలా వరకు అయితే కేసీఆర్ గతంలో తీసుకొచ్చిన రైతు బంధు ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉన్నారు రైతులు. నిజంగా రైతులు ఆధారపడి దాని మీద ఏదైతే ఒక షెడ్యూల్ పెట్టుకొని, అంటే ఈ పలానప్పుడు ఈ డబ్బులు పడితే కేసీఆర్ హయాంలో పడేది, రైతు బంధు పడేది కాబట్టి, సో ఆ పంటకు సమయాన్ని, అంటే పంట వేసే సమయానికి రైతు బంధు పడేది కాబట్టి ఆ డబ్బులు కూలీలక లేకుంటే విత్తనాలక వాటి ఇటు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వానాకాలం పంటకి మరి రైతు బంధు ఇస్తారా, రుణమాఫీ మరి పూర్తిగా చేస్తారా అనే విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనము రుణమాఫీకి సంబంధించింది ఏదైతే ఉందో, రుణమాఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అయితే చూద్దాము. దానికి ఏం మార్గదర్శకాలు ఇచ్చారనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. దీనికి మనకైతే ఏం చెప్తా ఉన్నారు, రుణమాఫీకి సంబంధించింది ఏం చెప్తా ఉన్నారంటే, ఒకటి అధికారులు మీ ఇంటికి వస్తారని చెప్తా ఉన్నారు. అధికారులు ఎక్కడికి, మీ ఇంటికి వచ్చి సర్వే చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ కోసము స్పెషల్గా ఇంకొక ఫేస్ పెడతామని కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఖమ్మం వరదలు వచ్చినాయి కాబట్టి కొంత లేట్ అయ్యే, ఆలస్యమయ్యే తరుణం కనబడుతుందని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు అధికారులు ఇంటికి వచ్చిర్రా, లేకుంటే కనీసము అగ్రికల్చర్ ఆఫీసర్లకు పోతే అధికారులు పట్టించుకుంటారా అంటే ఏదీ లేదు. ఇప్పటి వరకు కూడా ఏ అధికారులను నియమించారు, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ నిజంగా సర్వే చేస్తుర్రా, సర్వే అని చెప్పిర్రు. సర్వే చేసేసి ఊరూరున సర్వే చేసేసి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళకి స్పెషల్గా ఎందుకు కాలేదనే దాని మీద కూడా చర్చించిన తర్వాత మరి నిజంగా వాళ్ళు అర్హులా కాదా అనే విషయాల మీద చర్చించిన తర్వాత నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పారు. అధికారులు మీ దగ్గరికే వస్తారు, సర్వే చేస్తారని చెప్పారు, కానీ అధికారులు ఇంకా రాలేదు. ఈ అధికారుల పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఒక యాప్, ఏదైతే ఒక యాప్ పెట్టేస్తామో యాప్ పెట్టేసి మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందామని చెప్పారు. మరి ఆ యాప్ పెట్టేసి మరి మన డీటెయిల్స్ తీసుకునే కార్యక్రమం చేస్తా ఉందంటే, నిజంగా యాప్ అయితే ఒకటైతే ఉంది. అదైతే కాకుండా అది రైతులకి లాగిన్ చేయడానికి సమస్యలు అయితే ఎదుగుతుంది. ఏదైతే సమస్యలు అయితే ఒక రైతు లాగిన్ చేయడానికి ఇక్కడ వీలవ్వట్లేదు. దానికి ఒక అధికారు, దానికి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ మాత్రమే తను లాగిన్ అయ్యడానికి అయితే ఉంది. ముందుగా మనకి ఏం చెప్పారు, ప్రతి రైతు కూడా తన పాస్బుక్ అకౌంట్తోని తను ఏదైతే పట్టా పాస్బుక్ ఉందో దాంతోనైతే లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకొని తనకి రుణమాఫీ అయ్యిందా కాలేదా అనే వివరాలు కూడా చూసుకొని తర్వాత ఎందుకు కాలే అనేది కూడా ప్రాబ్లం అందులో తెలుస్తుంది. దాని గురించి మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో మొత్తం ఉంటుందని చెప్పారు. కానీ ఆ యాప్ కూడా ఇప్పుడు ఏమన్నా పనిచేస్తుందా, పనిచేయట్లేదు, అది యాప్ పనిచేయట్లేదు అని కాదు. ఆ యాప్ ఓన్లీ అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ చేతులు మాత్రమే ఉంది. ఎవరికి పడితే వాళ్ళకి క్లియర్ అన్నట్టు కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. దానివల్ల రైతులకైతే కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు చేసే అని పనులు అయితే చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే, చాలా వరకు బ్యాంక్ అధికారుల కాడికైతే చాలా మంది పోతుర్రు. బ్యాంక్ అధికారుల దగ్గర పోతుర్రు, ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో దగ్గర కూడా పోతా ఉన్నారు. రైతులు ఇటు బ్యాంక్ అధికారుల దగ్గరికి ఏవో దగ్గరికి పోతా ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అంటే, నేమ్ ఏదైతే పేరు ఉందో ఆ పేరు మిస్టేక్ ఉంటే ఈయనేమో ఏవో ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడంటాడు, ఈయనేమో బ్యాంక్కి వెళ్ళి మాట్లాడని చెప్తాడు. ఇదే విధంగా ఇక్కడ అతలాకుతలం అయ్యేది ఎవరంటే రైతు ఎదురు చూస్తా ఉన్నారు అక్కడ. నిజంగా మరి ఎందుకంటే రైతు చాలా వరకు అయితే అన్ఎడ్యుకేషన్ వాళ్ళే ఉంటారు, చదువుకొని వాళ్ళే ఉంటారు. అక్కడ పేర్లు మిస్టేక్ అనేది ఎట్లా అంటే, ఒక పేరు మిస్టేక్ ఎట్లా అంటే, ఇప్పుడు
చిన్న మిస్టేక్ ఏదన్నా ఇప్పుడు ఈ నరసయ్య అనే స్పెల్లింగ్ కి మనం చూసుకున్నట్లయితే ఆ స్మాల్ ఎన్ను క్యాపిటల్ ఉన్నా స్మాల్ ఉన్నా కానీ దాంట్లో కూడా వేరియేషన్ తీసుకుంటా ఉందంట. చిన్న చిన్న మిస్టేక్ దాంట్లో నరసయ్య అనే దాంట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కూడా దానిలో కూడా దానివల్ల కూడా ఇప్పుడు రైతుకైతే తెలియదు తన పేరు పూర్తి పేరు అంటే నరసయ్య అంటే నరసయ్య, కానీ తన స్పెల్లింగ్ అనేది తనకు తెలియకపోవడం వల్ల కొంత మిస్టేక్ ఉండడం వల్ల దాన్ని కూడా మరి రెక్టిఫై చేయలేకపోతా ఉన్నారు. ఇంకా సర్నేమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నాన్న పేరు, కొందరు పేరు మల్లయ్య అన్నక్కడ పుల్లయ్య అని, పుల్లయ్య అన్నక్కడ మల్లయ్య అని, కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు దాన్ని తొందరగా రెక్టిలైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు 15th దాటేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15 కూడా వస్తా ఉంది. అంటే దాదాపుగా 20 days అయితే అయిపోయింది. ఈ 20 days నుండి ఏం చేస్తా ఉంది గవర్నమెంట్ అంటే మళ్ళీ వరదలు వచ్చినాయి కాబట్టి అరే దేనికి దానికే ఉంటుంది కదా అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన దానికి మీరు ఏదైతే అక్కడ ఉన్న హరీష్ రావు మీకు ఒక సవాల్ విసిరిండో ఆ సవాల్ ప్రకారం మీరు తీసుకున్నారు. మరి ఆ సవాల్ని ఏదైతే 15 ఆగస్టు వరకే చేస్తామని చెప్పారు, 15 ఆగస్టు దాటిపోయింది, తర్వాత అయినా చేస్తామని చెప్పారు, లేకుంటే రాజీనామా చేస్తా అని చెప్పారు. ఆ యాదగిరి నరసన్న సమీపంలో ప్రమాణం చేస్తూ మరి నేనైతే 15 ఆగస్టు లోపు మీకైతే రుణమాఫీ చేస్తా అని కూడా మీరైతే చాలా చెప్పిన మాటలు అవన్నీ ప్రజలన్నీ నమ్ముతా ఉన్నారు. ఏదైతే మాటల గారడి నడుస్తూ ఉంది తప్ప నిజంగా రైతుకైతే ఎదురు చూపులే నడుస్తూ ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోవాలా, మళ్ళీ బ్యాంకు పోవాలా, బ్యాంకు నుండి అటు పోవాలా, ఇక్కడ నుండి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని రమ్మంటారంట. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడికి పోవాలంట. ఇంకోటి ఏంటంటే మహిళా సంఘాలకి ఎవరైతే రుణాలు తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్ మన బ్యాంకు పాస్బుక్ పెట్టి లోన్ తీసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు లోన్లు కొంతవరకు ఇవ్వట్లేదు. ఆలోచిస్తా ఉన్నారు అంటే ఎందుకంటే అక్కడ వాళ్ళకు పంట రుణాలు కావాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ మహిళ ఎటైటంలా మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాలు ఏవైతే ఉంటాయో వాటిలల్లో కూడా రుణాలు తీసుకోవడం వల్ల ఆ రుణాన్ని ఈ రుణాన్ని లెక్క కట్టి ఇస్తా ఉన్నారు. అక్కడ కనబడతా ఉంది క్లియర్ కట్ గా. కొంతవరకు అయితే మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అక్కడ రుణం ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రుణం మీద ఎఫెక్ట్ పడతా ఉన్నట్టు కూడా కొంతమంది అయితే మహిళలు వాపోతా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోయి చేసిన బ్యాంకు దగ్గర పోయినా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు ఏ బ్యాంకు దగ్గర కన్నా పోయినా కానీ లైన్లు ఉంటూనే ఉంటాయి, మొత్తం లైన్లే ఉంటున్నాయి. మరి ఏమైంది ఏంది ఇంత రైతులు ఇప్పుడు పొలం వేసుకునే టైంలో రైతు బంధువు రాలేదు, ఈ రుణమాఫీ అవుతుంది, ఈ రుణమాఫీలో గందరగోళాలు ఉన్నాయి. ఆ గందరగోళాలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏదైనా కానీ ఇప్పటి వరకు అయితే రుణమాఫీకి సంబంధించిన 20 రోజులు అయితే అవుతా ఉంది. 20 రోజుల నుండి అయితే ఒక్క కీలక అప్డేట్స్ కూడా వాళ్ళు గవర్నమెంట్ నుండి మనకు అఫీషియల్ గా అయితే ఏం రావట్లేదు, ఏం తెలియట్లేదు కూడా, ఏం చెప్పట్లేదు కూడా గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు ఇంత చిన్న చూపు, ఎందుకు ఈ రైతు సమస్యలు? ఇప్పటికే మనం అయితే నిన్న చూసాము మేడ్చల్ సమీపంలో మేడ్చల్ దగ్గర ఒక సురేందర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన 53 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, మా అమ్మకి రుణమాఫీ కాలేదు, నాకు రుణమాఫీ కాలేదని తను ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించిన భవన్ దగ్గరనే తను ఊరేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అది ఇప్పటి వరకు కూడా నిన్న ఏదైతే మేమైతే గ్రౌండ్ రిపోర్ట్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ వెళ్తుంటే పోస్ట్ మార్టం ఎంత త్వరగా అంటే అంత త్వరగా, అంటే మీడియా వాళ్ళు అలర్ట్ అవుతారని మీడియా వాళ్ళకి అక్కడ పోయి మరి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతారేమో అని ఎంత త్వరగా అంటే అంత త్వరగా గాంధీ నుండి అయితే పంపించిన తరుణం కనబడతా ఉంది. అక్కడ చాలా ఫాస్ట్ గా కూడా పంపించారు. ఆడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇది గవర్నమెంట్ చేసిన హత్య అన్నట్టు కూడా వాళ్ళు చాలా వాపోయారు. చాలా బాధాకరం అనిపించింది. ఒక రైతును కోల్పోవడం చాలా అంటే చాలా బాధాకరం కూడా అనిపించింది. అదే విధంగా చాలా రైతులు ఒకటి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు, కలెక్టర్ ఆఫీసుల కాడికి పోతా ఉన్నారు. ఇటు రైతు బంధు ఎప్పుడు వస్తుంది అని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పటివరకు అయితే రైతు బంధు మీద కేసీఆర్ ఏం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు 7,000 కోట్లు, దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు అయితే 7,000 కోట్ల చిల్లర రూపాయలు అయితే తనైతే ఏం చేసిందంటే ఇవి మనం రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే పొదుపు చేసేసి తను ఈ రైతు బంధు వేయాలి అన్నట్టు తను వేశారు. కాకుండా అక్కడ ఎన్నికల కోడ్ రావడం వల్ల తను ఏం చేశారంటే వేయలేకపోవడం వల్ల ఆ 7,000 కోట్లు అలానే ఉండి ఇది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను ఏం చేశాడు, ఈ మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ మిగులు బడ్జెట్
7,000 కోట్లు. మనం చాలా మంది అంటారు 7 లక్షలు అంటే దాదాపు 7 లక్షలు కాదు 6,500,000 కోట్ల రూపాయలు ఏదైతే 6,500,000 క్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రోడ్స్ అప్పియేసి ఇచ్చిండు కేసీఆర్ అని అంటాము. అదే విధంగా తను కూడా రైతుల గురించి ఆలోచించి కేసీఆర్ ఏం చేసిండంటే 7,000 కోట్ల రూపాయలు దాదాపుగా 7,000 క్రోడ్స్ రూపాయలు అయితే తనైతే రైతులకు రైతు బంధు ఇవ్వడానికైతే మిగులు బడ్జెట్ తోని ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చిండు. ఈ డబ్బులు ఏం చేసిర్రాయా అంటే ఇప్పటి వరకు దానికి జాడ చెప్పరు, తనకి వివరాలు చెప్పరు, మరి ఏమైనా కూడా చెప్పరు. మరి ఇప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిరు, ఇప్పుడు రుణమాఫీలలో ఈ డబ్బులు కలిపిండయా అని కొంతమంది అంటారు. మరి ఈ డబ్బులు కలిపితే మరి ఏవైతే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏవైతే ఉంటాయో వాటిని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏంది? వాటిని తాకట్టు పెట్టి నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు అదేమన్నా తెలంగాణ ప్రజలకు చెప్పారా? గతంలో కేసీఆర్ ఏం చేసిండు, అడ్డికి పోసే లెక్క తెలంగాణ సంబంధించిన భూములు అమ్ముకున్నావు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, తాకట్టు పెడతా ఉన్నారు. మరి అదంతా తెలంగాణ ప్రజల మీద భారం పడుతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు కదా ఈరోజు నాకు రుణమాఫీ అయిపోయింది, అమ్మమ్మ 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, మా దేవుడు చేసిండు అది అని అంటారు. అయ్యా అవి ఎక్కడి నుండో కాదు, నీ నెత్తి మీద దాదాపుగా 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంది. నువ్వు తెలంగాణ వాసి కాబట్టి రేపు పుట్టబోయే బిడ్డ మీద కూడా నీకు అప్పే ఉంటుంది. రేపు పొద్దున నీ ఎవరికైతే నీ మనవాళ్ళు కావచ్చు, లేకుంటే నీ కొడుకు పిల్లలు కావచ్చు, లేకుంటే మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద కూడా అప్పు ఉంది. ప్రతి నెత్తి మీద కొంత అప్పు అనేది కేసీఆర్ పెట్టిపోయిండు. అదే విధంగా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. వీళ్ళు కూడా అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారు కానీ ఇంట్లోకి వెళ్ళి ఎవరైతే పెట్టారు. అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కాలేదని చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటి గురించి అయితే ఇప్పటివరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్ కట్ గా ఏం చెప్పలేకపోతా ఉన్నారు. రైతు బంధు గురించి అయితే ఇప్పటివరకు కూడా ఏం న్యూస్ లేకుండా పోయింది. ఒకటి రైతు బంధు గురించి హైడ్రా ఏదైతే ఉందో హైదరాబాద్ లో హైడ్రా హల్చల్ చేస్తా ఉందో రైతు బంధు గురించి కావచ్చు, రైతు రుణమాఫీ గురించి కాబట్టి ఎక్కడ ప్రశ్నిస్తారో, ఎక్కడ రోడ్ల మీదకి వస్తారో, ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారో, రైతు ధర్నాలు అంటారేమో, రైతు ఐక్యమత అనుకుంటా బయటకు వస్తారేమో అనుకుంటా హైడ్రా కమిషన్ పేరు మీద హైదరాబాద్ లో హల్చల్ చేస్తా ఉన్నారు. నిజంగా హైడ్రా కమిషన్ కూడా మనం మాట్లాడుకుంటే వాస్తవానికి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయాలలో హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం అదొక మంచి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. కాకుంటే దాంట్లో కూడా నిరుపేదలైతే కొంతమంది ఆ సున్నం చెరువు కాడ కావచ్చు, వేరే వాటిలలో మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే చాలా వాపోతా ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన భవనాలు ఉన్నాయి, బీఆర్ఎస్ కి సంబంధించిన మంత్రి భవనాలు ఉన్నాయి. వాటిని అన్ని కూల్చేయకుండా మా పేదోళ్ళ మీద పడుతూ ఉన్నారు. నిజంగా పేదోళ్ళు అవి పెంకిటిల్లు, గుణ పెంకటిల్లు అవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. పక్కనే చెరువు కబ్జా చేసేసి భవనాలు కట్టేశారు. వాటిని ఏమైంది ఏం చూడట్లేదు, వాటికి నోటీసులు కూడా ఇవ్వట్లేదు అని అక్కడ నిరుపేద ప్రజలైతే చాలా వాపోయారు. అదేవిధంగా హైడ్రా తీసుకురావడం మంచిదే, కాకుంటే ఇవన్నీ చేస్తే బాగుంటుండే. ఇప్పటికీ 6 గ్యారెంట్లని తెలంగాణ ప్రజలు కొంత మర్చిపోయారు. ఏవైతే విద్యార్థులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు కావచ్చు, విద్యా భరోసా కావచ్చు, ఏవైనా కానీ అవి విద్యార్థులకు సంబంధించినవి ఇప్పటివరకు అయితే జాడబత్తలేదు. అంటే దాని గురించి ఊసేలేదు, దాని గురించి మాట్లాడలేదు. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి మాట్లాడలేదు. ఇలా ఆకునూరి మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ గా పెట్టడము అది ఎంతవరకు అనేది వాస్తవం అనేది. ఎందుకంటే తనను కూడా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టేసి ఒక వ్యక్తిని ఎడ్యుకేషన్ మినిస్టర్ పెడితే సరిపోతుండే. కమిషన్ల పేరుతోనైతే ఈరోజైతే చాలా వరకు అయితే మనీ వృధా చేస్తా ఉన్నారా లేకుంటే ఏమైతా ఉందా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుండే. ఈ విధంగా రైతుల రుణమాఫీకి సంబంధించిన డీటెయిల్స్ మనకైతే పలుమార్లు మాటలతోనే చెప్తా ఉన్నారు కానీ చేతల వరకు అయితే ఏం అవ్వట్లేదు. ఇప్పటి కూడా గవర్నమెంట్ నుండి 20 రోజులలో కీలక అప్డేట్స్ అయితే ఏమీ రాలేదన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా రైతు బంధుకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా గవర్నమెంట్ అసలు ఆలోచిస్తుందా అనేది, వేస్తారా ఏరా అన్నట్టు కూడా మనకైతే ఏం తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు కూడా, ప్రశ్నిస్తూనే ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా రైతుకు బంధుకు సంబంధించి ఏదైతే వర్షాకాలం పంటకు సంబంధించి పడాల్సిన డబ్బులు ఇంకా ఆలస్యమే తరుణమైతే కనబడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ దగ్గర అమౌంట్ లేకపోవడం వల్ల ఇంకా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆలస్యం చేసే తరుణాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ రైతు ఎదురు చూపులే చూస్తా ఉన్నారు.
రైతులకి కన్నీళ్ళే తప్ప మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేలు చేసే గవర్నమెంట్ ఏది లేదన్నట్టుగా మరోసారి ప్రూవ్ అవుతా ఉంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలో కాకుండా తనదైన శైలిలో పాలిస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం.